కుంభరాశి, ఈ కుంభరాశి వారందరికీ కూడా మన ప్రేక్షకులందరికీ కూడా మనకి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది 2025వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ విధంగా కుంభరాశి వారందరికీ కూడా ఏలినాటి శని కబ్జాలో ఉన్నారు. మీరు కాస్త కఠినంగా ఎక్కువగా పీడిస్తుంది మిమ్మల్ని కుంభరాశి వాళ్ళని. ఆ ఓపిక తక్కువగా ఉంటుంది మీకు. ఇంతవరకు కూడా పనులు దొరకట్లేదండి, మాకు ఆదాయాలు లేవండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం శనీశ్వరుడిలా పట్టు విప్పాడు. దానివల్ల మీకు ఆదాయాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మొన్నటిదాకా ఏమండి మేము చాలా అప్పులు చేసామండి, చాలా ఇన్కమ్స్ లేవండి అంటే అర్ధాశ్రమ గురుడు ఉంటే అంతే, అట్లాగే చేస్తాడు. మరి పనులు కూడా మీకు వెంటనే పూర్తి అవ్వవు. మరి అటువంటి వాళ్ళ అందరికీ కూడా మనకు చక్కగా గురుగ్రహం మంచి పంచమ స్థితిలోకి వస్తున్నాడు కాబట్టి మీకు డబ్బులు బాగా రావడానికి, వృత్తిలో మీరు సక్సెస్ అవ్వడానికి ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. మీ ఇంట్లో శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళ పిల్లలకు కానీ మీ బంధువులకి పెళ్లి చూడు అని మామూలుగా వస్తే కనుక వాళ్ళకి కాళ్ళు కడిగేటటువంటి మహద్భాగ్యం కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మరి ఊరికనే కడగరు కదండి, మరి ఏదో కొంత ఇవ్వాలి కదా. ఆ రకంగా వీళ్ళంతా కూడా కుంభరాశి వాళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళంతా కూడా అనవసరమైనటువంటి బాధ్యతలు మీ మీద పడతాయి. అయినా సరే చాలా ఆనందంగా మీరు ఈ కుంభరాశి వాళ్ళంతా మీ మీద వేసుకుంటారు, ఖర్చు ఎక్కువ పెడతారు. అయితే మీకు నిందలు ఈ ఏలినాటి శని సమయంలో ఏమవుతాయంటే మీకు నిందల మీద పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నిందలు ఏమవుతాయండి, మీకు ప్రమాదం అవుతాయి. అందువలన ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళతో కనుక వెళ్తే మీకు వాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయని అంటగట్టేస్తారు. తర్వాత మీ భార్య వీళ్ళంతా కూడా నమ్మేస్తారు, మిమ్మల్ని ఎరగదీసేస్తారు. కాబట్టి శుభ్రంగా ఉన్నటువంటి సంసారాన్ని మీరు పాడు చేసుకోవద్దు. అనవసరమైన ఆడవాళ్ళ ఫోన్ కాల్స్, వాళ్ళ ఖాళీ టైంలో ఫోన్లు చేస్తారు. చాలామంది సోది బ్యాచ్లు ఉంటాయి ఈ ఆడవాళ్ళు. కొంతమంది వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా వాళ్ళ టైంపాస్ ఇంట్లో పనులు చేసుకుంటూ తీరుబడిగా ఫోన్లు చేస్తారు. మీరు మీ ఉద్యోగాలు మానేసి అబ్బా నాకు ఎంత అటెన్షన్ ఇచ్చేస్తున్నారు, నాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు, మీరు రెచ్చిపోయి మాట్లాడతారు. ఈ ఎక్కువ లాంటి కాన్వర్సేషన్ వల్ల మీ భార్య మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంది, మీ ఇద్దరి మధ్య ఏం లేకపోయినా. ఇది జరగడం మాత్రం తథ్యం కుంభరాశి వాళ్ళకి. కాబట్టి దీన్ని ఫోన్లు అవాయిడ్ చేయండి. అలాగే ఆడవాళ్ళు ఎవరైనా ఫోన్లు చేస్తుంటే అసలు ఎత్తకండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. ఇకపోతే తీర్థయాత్రలు బాగా వెళ్తారు, ఊర్లు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఖర్చు ఎక్కువ ఉంటుంది. చక్కగా ఇతరులను కూడా మీరు తీర్థయాత్రలు తీసుకెళ్తారు, ఇతరులను కూడా ఖర్చు పెట్టుకొని పాపం వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మీకు. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి మనకి జన్మరాహువుల్లో ఉన్నాడు కాబట్టి మనకి రైతులు వాళ్ళే నమ్మరు. ఆ పంట బాగా పండుద్దురా, ఈ పంట వేయి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పింది ఏమంటాడు, వీడే నమ్మడం. అనుమానం ఎక్కువైపోద్ది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరము. ప్రతి దాని మీద కూడా ఉద్రేకం ఎరిగిపోద్ది, అందరి మీద అరుస్తారు. పిల్లలకి మీరు కొంచెం శత్రుత్వం వస్తుంది. మరి అరిస్తే యథార్థవాది లోక విరోధి అంటారు కదా, గట్టిగా మాట్లాడితే మరి మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధనస్థానంలోకి చక్కగా శనీశ్వరుడు వచ్చాడు, మీకు ఎబ్బడి ముబ్బడిగా ధనం వస్తుంది. అండ్ వాక్కు కూడా మీరు కఠినంగా వాడతారు, మీరు ఆర్డర్ లాగా చెప్తారనమాట. కాబట్టి అయినప్పటికీ కూడా మీది హవా నడుస్తుంది. అలాగే ఈ కుంభరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలంతా కూడా మీరు ఫారెన్ వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇతర విశ్వవిద్యాలయాల్లో మీరు కోరుకున్న చోట్ల సీట్లు రాకపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మొత్తం మీద అయితే విదేశాలకు వెళ్తారు కావాలనుకున్న వాళ్ళు. కోర్సుల్లో అయినా మీకు కోరుకున్న కోర్సుల్లో రావడానికి బాగుంటుంది, కానీ ఎంతో కొంత వెలుతుంటుంది. మీరు కోరుకున్న దేశమైనా లేకపోతే కోర్సుల్లో అయినా తేడా ఉంటుంది. ఈ విధంగా అన్ని వర్గాల వారికి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. మనశ్శాంతి ఒక్కటే తక్కువ ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారికి మనము ఏలినాటి శని ఒకటే కదండి, మన బిగ్ బాస్ ఆయనే, జగద్గురువు ఆయన. కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అలాగే రావి చెట్టు, అశ్వత్థ వృక్షం మహాపవిత్రమైనటువంటిది, దానికి బకెట్ నీళ్లు పోసి శనివారం నాడు రోజు 108 ప్రదక్షిణాలు చేయండి. నీళ్లు పోయకుండా మాత్రం ప్రదక్షిణాలు చేస్తే ఏ విధమైన ఫలితం మీకు రాదు. కుదిరితే కనుక రోజు ఒక 5 సార్లు, 11 సార్లు, 7 సార్లు పెట్టుకొని చేసుకోండి.
కుదరనప్పటి పక్షంలో 19 శనివారాలు చేయండి. అప్పుడు బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క సంవత్సరం ఉంటుంది. శుభమస్తు.